హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ బతుకే దండగా అన్న ప్రతోడు నీకు దండం పెట్టేటట్టు బ్రతకాలి. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇస్తాను లింకు, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు ఇక్కడ ఆల్ మెటీరియల్ దగ్గర XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. కింద ఉన్న ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ దగ్గర క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఇంపోర్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలంటే ఈ XML ఫైల్ ఇంపోర్ట్ అయ్యేటప్పుడు ఇంటర్నెట్ ఉండాలి, గుర్తుంచుకోండి. తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంచండి. సెకండ్ బీట్ మార్క్ అంటే 9 సెకండ్ల దగ్గరికి రావాలి. లేయర్ సింబల్ పైన ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్న, నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇలా అన్ని ఫొటోస్ని మీరు ఏం చేస్తారంటే ఇలా బీట్ మార్క్కి కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? అన్ని ఫొటోస్ని ఇలా చేసుకోండి బీట్ మార్క్ ఫుల్గా. ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. మీ ఫొటోస్ని చివర నొక్కి పట్టి మీరు పెట్టిన ఫొటోస్ అన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆఫ్ చేయాలి మీరు. ఇది ఆఫ్ చేసి మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ అయింది కదా. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి పక్కకి పోతే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి స్టార్టింగ్లోనే పెట్టి మిడిల్లోకి పెట్టండి. ఇలా ఏదైనా ఫోటో పక్క పోయిందా చూసుకోండి. ఇంకంతేనండి. ఒక్కసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫుల్ డేమో టెలిగ్రామ్లో కూడా పెట్టాను. అయితే నేను వాడుతున్న ఎడిట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తానన్నాను కదా, టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లోకి వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయిన వాళ్ళకి పిన్ లిస్ట్ చూపిస్తుంది, టాప్లో ఉంటుంది, చూసుకోండి రైట్ సైడ్లో. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.